మన ఇంట్లో అన్నదో అక్కదో లగ్గం ఉన్నది అంటే వారం 10 దినాల్సింది ఆఫీస్లో లీవ్ అడిగి పెట్టుకుంటాం. మస్తు బిజీ అవుతాం. లగ్గం అంటే చిన్న ముచ్చటనా మరి? పుసుక్కున ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసినా పట్టించుకోము. బిజీ ఉన్నాం తర్వాత చూసుకుంటామని లెక్క చెయ్యం. కానీ డాక్టర్ పరిస్థితి అట్లా ఉండదుల్లా. వృత్తి ధర్మాన్ని ఎట్లా నిర్వర్తిస్తుందో చూడుండ్రి గీ అక్క. వారెవ్వా ఇది కదా వృత్తి మీద ఉంటే పాయిరం అంటే, వారెవ్వా ఇది కదా డెడికేషన్ అంటే. పెండ్లి బట్టలలా స్టేజ్ మీద ఉండకుండా కిందేం చేస్తుంది అనుకుంటుండ్రా అని పరిశాన్ అవుతుండ్రా. మన లెక్కనే లగ్గానికి వచ్చిన జనం కూడా గట్లే పరిశాన్ అయ్యిండ్రట. అక్క పేరు షిరీన్ సైబార్. అదేంది పెండ్లి పిల్ల కదా స్టేజ్ మీద ఉండాలి కదా గిట్లెందుకు చేస్తుంది అని అనుకుంటుండ్రా. అయితే ముచ్చట ఏంటిదంటే లగ్గం మంచిగానే అయిందట నుల్లా. కానీ లగ్గానికి వంట అండనీకి వచ్చిన ఓ 2 అక్కలకు పానం గావరైందట. ఇక ఒక అక్కకు ముక్కులకెళ్ళి రక్తం వచ్చిందట. ఇక ఇంకొక ఆమెకు పానం అంతా సుస్థి చేసిందట. ఇక ఏం టెన్షన్ పడకుండ్రి అని ముక్కుకు కర్చీఫ్ కట్టి ప్రశాంతంగా కూసోబెట్టి కిందికి దిగచ్చి అలా నరుసుకున్నది ఈ పెళ్లి పిల్ల. ఇక ఈ ముచ్చట ఏడా అంటే కేరళ రాష్ట్రంలో అయ్యింది. ఇక ఆడు ఉన్నోళ్ళు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో వెట్టుడుతోటే ఫుల్ వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన జనమంతా కూడా అక్కను పొగడ్తలతోటి ముంచెత్తుతున్నారు. డాక్టర్ చేసిన పనికి శబాష్ అంటున్నారు. ఇంకొంతమంది ఇదే డాక్టర్ సేవ గుణమని అనుకుంటున్నారు. ఇక ఇంకా కొంతమంది అయితే చేతుల పూలదండ ఉన్న గుండెలలా డాక్టర్ బాధ్యత ఉట్లే ఉంటది అని మెచ్చుకుంటున్నారు ఈ అక్కను. ఇంకో ముచ్చట యుద్ధం పారి. ఇంట్లో ఎలుకుంటే బియ్యం పోతాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే బట్టలు వస్తువులు ఖరాబ్ అవుతాయి. కానీ ఇదంతా పాత ముచ్చట. కొత్త ముచ్చట ఏందో ఎరికేనా? ఇంట్లో ఎలుకుంటే లక్షలే పోతాయిల్లా. అగో ఎలుకుంటే లక్షలు ఎట్లా పోతాయి అంటారా? నిజముల్లా చూడుండ్రి. మంచి దొంగతనం చేస్తే తాళం బలగొట్టి డబ్బులు ఎత్తుకపోతాడు. కానీ గీడ మాత్రం ఎలుకలు ఏకంగా 12 లక్షల నోట్ల కట్టల మీదే కన్నేసినాయి పోండ్రి. ఇంట్లో దాచిపెట్టిన పైసలను ఎలుకలు కొరికి కొరికి నోట్లను ముక్కలు ముక్కలు చేసినాయి. ఇక ఈ ముచ్చట ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. డబ్బులు పైలంగా ఉన్నాయనుకొని ఓనరు నిమ్మలంగా ఆయన పని ఆయన చేసుకుంటుండట. కానీ తీరా పైసలు తీసి చూడంగానే షాక్ తిన్నాడట. కట్టలున్న నోట్లల్లా చాలా వరకు ఎలుకలు కొరికిన గుర్తులే కనిపించుడుతోటి లబోదిబోమన్నాడట. ఇక దాచిన పైసలకు దొంగల భయం, ఇంట్లో పెట్టిన పైసలకు ఎలుకల భయం అన్నట్టే ఉన్నది కదా ఈ కథ చూస్తే. కష్టపడి సంపాదించిన లక్షల రూపాయలు కండ్ల ముందే కొరికేసుంటే ఆ బాధ మామూలుగా ఉంటుందా మరి? ఇక ఈ ముచ్చట చూసిన జనమంతా కూడా ఇక ఇంట్లో డబ్బులు దాచిపెట్టేటప్పుడు తాళం వేసిన బీరువా మాత్రమే కాదుల్లో ఎలుకల దారి కూడా మూసేయాలి అని అనుకుంటుండ్రు. ఇక సొమ్ము ఒకటే చోట ఎలుకలు ఒక చోట అనుకుంటే పొరపాటే. ఎలుకలకు ఆకలెత్తే పేపర్ అనుకొని నోట్లు కూడా కొరుకుతాయి. అత్యాశకు పోతే ఆపద తప్పదన్నట్లే ఉన్నది కదా. లక్షలు దాచుకున్న చివరికి ఎలుకల పంట వండింది అన్నట్లే ఉన్నది. ఇక మొత్తానికి మనిషి దొంగతనం చేయకపోయినా ఎలుకలు మాత్రం చేతివాటం చూపించినాయి. 12 లక్షలు నగదును కొరికేసిన ఈ ఎలుకల కథ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. డబ్బు దాచుకునడే ముఖ్యం కాదు, దాన్ని ఏడ దాస్తున్నామో కూడా ముఖ్యమే అని చూపిస్తుంది ఈ ఘటన అయితే. ఇంకో ముచ్చడి యుద్ధం పారి. చక్కెర లేని షాయి, తీపి లేని మిఠాయి అలవాటు చేసుకుంటే మంచిదుల్లా. ఇక నుంచి మనం అందరము తీపి అంటే చాలా మందికి మస్తు పాయిరం ఉంటది. అట్లే ఓ పూట అన్నం లేకుండా ఉండమన్నా ఉంటాం, కానీ ఇంత షాయి బొట్టు లేకుండానైతే ఉండం కదా నుల్లా. కానీ ఇక నుంచి పొద్దుకు 10 సార్లు షాయి తాగేటోళ్లకు జర పైలము బిల్లు తడిసి మోపడవుడు ఖాయం లెక్కనే కొడుతున్నది. అవునుల్లా చక్కెర రేట్లు పిరమైనలో. ఓ అమ్మనే భూమి మీద పాపాలు పెరిగినట్టే పెరుగుతున్నాయి కదా చక్కెర రేటు. మొన్నటిదాకా 40 నుంచి 50 ఉన్న చక్కెర రేటు ఏకదం 70 దాటిందుల్లో. చక్కెర రేట్లు ఇట్లనే పబ్లిక్ కు చక్కెర వచ్చి పడిపోయేటట్టే ఎత్తున్నాయి కదా. ఒక నెల రోజుల్లోనే ఏం తక్కువ కిలో మీద 20 రూపాయల దాకా పెరిగిందట. కొనకుంటా ఉందాం తీ అంటే అది లేంది నడవదాయే. కొంతమంది అయితే పొద్దుగాల ముఖం గడుకున్న కాడ నుంచి మొదలు పెడితే పొద్దుమీకి వండుకునేదాకా దగ్గర 7 నుంచి 8 షాయిలన్నా తాగుతారు. ఇక అసొంటోళ్లకు పెద్ద నెత్తినో ప్యాచ్ పడ్డట్లయింది కదా ఈ చక్కెర రేట్లను చూసి. పొద్దుగాల షాయిలకు చక్కెర కావాలి, పోరగండ్లకు పాలలకు చక్కెర కావాలి రాయే.
పండుకో పబ్బానికో ఇంత స్వీటో సిరానో చేసుకుంటే చక్కెరే కావాలన్నాయే. ఇంట్లకు ఏం కావాలన్నా కొత్త చుట్టాలు వచ్చినా షాయి పెట్టియాలన్నా చక్కెరతోటే పనాయే. అంతేనా కాదా? పోరగన్లకు గులాబ్ జామో సేమియానో ఇంత సిరానో చక్కెర పొంగలో ఏం కావాలన్నా జల్దిని చేసుకుంటాం. ఇక ఈ రేట్లు చూసినాక వంట రూమ్లా ఇవి చేసుడు గీసుడు కుజ్మినయ్యి అంటారు కావచ్చు ఆడోళ్ళంతా. మరి ఉన్నట్టుండి చక్కెర రేట్లు ఎందుకు పెరిగినాయి అంటారా? ఈ ఏడు చెరుకు పంట తక్కువ వెళ్ళిందట. ఇక దాంతోటే కదా చక్కెర తయారయ్యేది. ఇక అట్లనే కొంతమంది చక్కెర వ్యాపారస్తులు గోదాములల్లా చక్కెర దాచిపెట్టి సరుకు లేదు అని మార్కెట్లకు సప్లై తక్కువ చేసి డిమాండ్ కావాలనే పెంచుతున్నారట. ఇక ఉన్న వాళ్ళే ఎక్కువ రేట్లకు అడ్డగోలుగా అమ్ముకొని జేబులు నింపుకుందాం అనుకుంటున్నారట. ఇక అట్లా ఎవరన్నా చేస్తే మంచిగా ఉండదని కేంద్ర పెద్దసార్లు అయితే చెప్తున్నారు. ఇక అట్లనే జనానికి ఇబ్బంది ఉండకుండా బయట దేశంకి వెళ్ళి 10 లక్షల టన్నుల చక్కెర దిగుమతి అయితే చేసుకునేందుకు పన్నులు గిన్నులు ఏం లేకుండా పర్మిషన్ ఇస్తున్నారట. అయినా పబ్లిక్ కు చక్కెర ఎంత తక్కువ ఆడితే అంత మంచిది. నెలకు 2 కిలోలు వాడేటోళ్ళు కిలో చేసుకోండ్రి. ఇదే మన పానానికి కూడా చాలా మంచిది కదా.